గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తుందని కవిత మండిపడ్డారు. కుల గణనలో 5-6% బీసీ జనాభాను తగ్గించి చూపించారని, పంచాయతీల వారీగా అన్ని కులాల జనాభాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్షం నిద్రపోతుందని, రిజర్వేషన్లు లేని చోట బీసీలు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి గెలవాలని అన్నారు. అవసరమైతే ఎన్నికలను వాయిదా వేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికలలో పార్టీలే లేవు కదన్నా, బీసీలందరూ మా వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా బీసీలందరినీ కూడా పెద్ద ఎత్తున నామినేషన్ లేమని నేను కోరుతున్నా. ఏ పార్టీలు ఉన్నా బీసీలంతా జాగృత వాళ్ళే. బెస్ట్ బీసీ విల్ విన్ కదన్న, బీసీ గెలవాలి అంతే. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ స్పిరిట్ కూడా అంతే కదా, అన్ని పార్టీలు మహిళలకు ఇవ్వాలి, బెస్ట్ మహిళ గెలుస్తుంది అంతే. బెస్ట్ బీసీ విల్ విన్, దాంట్లో పెద్ద టెన్షన్ ఏం లేదు. కానీ అల్టిమేట్గా బీసీలు గెలవాలి. ఈ బీసీలతోని ఆడుకుంటే బీసీలు ఏమన్నారులే అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో, కొద్దిగా మనం గట్టిగా బలంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను బీసీ బిడ్డలందరూ కూడా పిలిపిస్తాను.